హాయ్ ఫ్రెండ్స్, రసవతి, తాన్యా ఎస్ రవిచంద్రన్, అర్జున్ దాస్ హీరో హీరోయిన్లుగా, సుజిత్ శంకర్ విలన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పాండ్యన్ మూలికల వైద్యం చేస్తూ ఉంటాడు. కొడైకెనాల్లో అతన్ని అందరూ డాక్టర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ అందరికీ సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటాడు. అయితే అదే ఊర్లో సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఒక రిసార్ట్ లో సూపర్వైజర్ గా పనిచేయడానికి వస్తుంది సూర్య ఎవరో కాదు, హీరోయిన్ తానియా రవిచంద్రన్. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అతను క్రైమ్ చేసి జైలుకి వెళ్ళి 8 ఏళ్ళు శిక్ష అనుభవించి వస్తాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. అదే సమయంలో అక్కడికి వస్తాడు ఒక శాడిస్ట్ సైకో పోలీస్ ఆఫీసర్. ఈ శాడిస్ట్ సైకో పోలీస్ ఆఫీసర్ సూర్య పాండ్యన్ జంటని విడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఈ శాడిస్ట్ సైకో పోలీస్ ఆఫీసర్ ఎందుకు సూర్య పాండ్యన్ జంటను విడగొడుతున్నాడు, పాండ్యన్ కి ఈ శాడిస్ట్ పోలీస్ ఆఫీసర్ కి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుందని చెప్పొచ్చు. కథ ఏమాత్రం ముందుకు వెళ్లకుండా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, అదేదో అనవసరమైనది జరుగుతుంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏమాత్రం అంత గొప్పగా అనిపించదు. కానీ సెకండ్ హాఫ్ లో కథ మొత్తం జరుగుతూ ఉంటుంది. ఇది అందరం చూసిన కథ అయినా ఊహించిన కథ అయినా దాన్ని దర్శకుడు చక్కగా తీశాడని చెప్పొచ్చు. ప్రత్యేకంగా సెకండ్ హాఫ్ లో క్వారీ వాళ్ళు చేస్తున్న పనుల వల్ల కొండ చర్యల పక్కనే ఉంటున్న నివాసాలు ఎలా ఇబ్బందులకు గురవుతాయి అన్నది బాగా చూపిస్తాడు. హీరో ఫ్రెండ్ మరణం గాని, పోలీస్ ఆఫీసర్ భార్య మరణించేటప్పుడు వచ్చే సీన్లు గాని చాలా నేచురల్ గా తీశాడు దర్శకుడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ భార్య ఉరి వేసుకుంటున్న సమయంలో ఆమె మూత్ర విసర్జన చేయడం వంటివి చాలా నేచురల్ గా అనిపిస్తాయి. ఆ తర్వాత తాన్యా రవిచంద్రన్ పెద్దగా చేయడానికి ఏమీ లేకపోయినా ఉన్న 2-3 సీన్లో చక్కగా సిగరెట్లు కాలుస్తూ టైం పాస్ చేసింది. ఆమె అంత గొప్పగా నటించలేదు. అర్జున్ దాస్ ఓకే అనిపిస్తాడు తన నటనతో. బేస్ వాయిస్ వేసుకొని లవర్ బాయ్ లా యాక్ట్ చేద్దామని ట్రై చేసినా అంత గొప్పగా అనిపించకపోయినా పర్వాలేదు అనిపిస్తాడు. ఫైట్స్ మాత్రం చాలా బాగా చేశాడు. యాక్షన్ సినిమాలకి అర్జున్ దాస్ ని ఉపయోగించుకుంటే బెస్ట్. ఇటువంటి లవ్ స్టోరీలకి అతను సూట్ అవడు అనిపిస్తుంది. చక్కటి లొకేషన్స్ లో బాగా పిక్చరైజ్ చేశారు. ఓన్లీ మ్యూజిక్ తో వచ్చే ఒక మాంటేజ్ సాంగ్ బాగుంటుంది. ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది, లిరిక్స్ ఉండవు. ఇది ఒకటి ఆకట్టుకుంటుంది. అర్జున్ దాస్ జైల్లో వచ్చే సన్నివేశాలు కానీ, సూర్యతో వచ్చే సన్నివేశాలు కానీ, విలన్ తో వచ్చే సన్నివేశాల్లో, ముఖ్యంగా క్లైమాక్స్ లో విలన్ చేసిన పని తలుచుకొని అతను ఏడ్చే సన్నివేశంలో బాగా యాక్ట్ చేశాడు. విలన్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఆడు విలనిజం చూస్తే మనకే చిరాకు అనిపిస్తుంది. విలన్ గాడు కూడా తోటి కానిస్టేబుల్స్ తో కావాలని వాళ్ళ ఫ్యామిలీ ముందే షూ లేసులు కట్టించుకోవడం లాంటివి చేసే శాడిస్ట్ దృశ్యాల్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఈ 3 పాత్రల్లో హీరోయిన్ ఒకటే కొంచెం డల్ అనిపిస్తుంది, కానీ ఎందుకంటే ఆమెకు చెప్పుకోవడానికి సీన్లు కూడా లేవు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. తమన్ ఓకే అనిపించే పాటలు ఇచ్చాడు, 2-3 పాటలు. అవి ఏమీ అంతగా ఆకట్టుకోగాని ఇబ్బంది అనిపించవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు తమన్. అర్జున్ దాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమాని సెకండ్ హాఫ్ కోసం ఒక్కసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ అందరూ కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఇంకొక హీరోయిన్ మాత్రం కొంచెం అతి చేసింది అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా ఇంకా తెలుగులో రాలేదు, వచ్చిన తర్వాత తెలుగులో చూడొచ్చు.